సార్ సెషన్స్ మీరు ఇన్ని రోజులు ఎందుకు పెడుతున్నారా అని అనుకునేవాడిని సార్. అంటే ఒక్కో రోజు అంటే నాకు రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత 2 సెషన్స్ ఒక్కో రోజులో 7 రోజుల్లోనే అయిపోవచ్చేమో అని అనుకునేవాడిని. కాకపోతే మీరు డిసిప్లిన్ గురించి 14 రోజులు మీకు పెట్టామన్నది ఇవాళ క్లారిటీ వచ్చింది. మేము 14 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు కొద్దిగా అర్థమైంది సార్. ఓకే. అంటే సెషన్స్ ఎలా అనిపించాయి? ఏం నేర్చుకున్నానని ఫీల్ అవుతున్నారు? అంటే మీరు చెప్పిన అన్ని గోల్స్‌ని ప్లాన్ చేసుకోవాలంటే మనకు కూడా ఇబ్బందే. బట్ ఏ అవసరం ఎప్పుడొస్తదో కూడా అట్ ది సేమ్ టైమ్ తెలీదు. దానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ మీలాంటోళ్ళు ఉంటే నెక్స్ట్ 20 ఇయర్స్ ఉన్నా, 30 ఇయర్స్ ఉన్నా మనం ఎంతసేపు అయితే ఎర్న్ చేయగలమో, మనకి ఎప్పుడు ఏది కావాలో అది కొనుక్కోకుండా ఏ టైంలో కొనాలి, ఎలా కొనాలి, దానికి బ్యాక్ ఎండ్ ఫర్దర్ గా మనం ఎన్ని సంవత్సరాలు అయితే ప్లాన్ చేసుకున్నామో దానికి బ్యాక్ ఎండ్ ప్లానింగ్, బ్యాక్ ఎండ్ ఒక ఎర్నింగ్ స్ట్రాటజీ అనేది లేకపోతే ఇబ్బంది పడతాము. దాన్ని బట్టి మనకి రిమైనింగ్ 10 ఏళ్ళు సంపాదిస్తామా, 20 ఏళ్ళు సంపాదిస్తామా, 30 ఏళ్ళు సంపాదిస్తామో తెలియదు కాబట్టి చేసుకునేది ప్రతి ఒక్కటి పద్ధతిగా చేసుకుంటే బాగుంటదని చెప్పి క్లారిటీ వచ్చింది.